హాయ్ అందరికీ. అందమైన కలువలతో నిండిన చెరువు గట్టు పట్టున ఉన్న చెట్టు నీడన కూర్చుని చుట్టూ ఉన్న ప్రకృతి అందాలను, నీటిలో కదులుతున్న చేప పిల్లలను చూస్తూ ఆలోచనలో పడ్డాడు ప్రసాద్. అంతలో అటుగా వచ్చిన అతని స్నేహితుడు దీర్ఘాలోచనలో ఉన్న ప్రసాద్ని చూసి అతని దగ్గరకొచ్చి, అంతగా ఆలోచిస్తున్నావు ఏమిట్రా అన్నాడు ప్రసాద్ పక్కనే కూర్చుంటూ. ఏమీ లేదురా, కొత్త వ్యాపారం ఏం చేయాలో అని ఆలోచిస్తున్నాను అన్నాడు ప్రసాద్ స్నేహితునితో. మళ్ళీ కొత్త వ్యాపారమా? ఎందుకురా బాబు, ఇప్పటికే ఆ వ్యాపారమని ఈ వ్యాపారమని 3-4 వ్యాపారాలు పెట్టి చేతులు కాల్చుకున్నావు. అది చాలక మళ్ళీ ఇప్పుడు మరొక కొత్త వ్యాపారం అంటున్నావు. ఏంట్రా బాబు ఇది? శుభ్రంగా నీ పొలంలో వ్యవసాయం చేసుకుంటున్నావు కదా, దాంతో హాయిగా కాలక్షేపం చేయక నువ్వు ఇంక మారవు అంటూ నిట్టూర్చాడు ప్రసాద్ స్నేహితుడు. అది కాదురా, బ్రతుకు తెరువుకి వ్యవసాయం చేస్తున్నాను, దానిలో వచ్చే కొద్దిపాటి ఆదాయంతోనే సరిపెట్టుకుంటే ఎలారా? పేదవాడిగా పుట్టడం మన తప్పు కాదురా, కానీ పేదవాడిగానే చనిపోవడం మాత్రం ఖచ్చితంగా మన తప్పే. ఏదైనా వ్యాపారం చేసినప్పుడే జీవితంలో మంచి స్థాయికి వస్తామని నేను గట్టిగా నమ్ముతానురా. అందుకే నా ఈ ప్రయత్నం. ఎవరు పుట్టకతోనే అన్నీ నేర్చుకోరుగా, కొన్ని దెబ్బలు తగలడం సహజం. అలా తగిలినప్పుడే మనం కూడా రాటు తేలుతాం అంటున్న ప్రసాద్ మాటలకు, నీతో మాట్లాడి గెలవడం కష్టం, కానీ ఇంతకీ ఏం వ్యాపారం మొదలు పెడదాం అనుకుంటున్నావు అడిగాడు స్నేహితుడు. చాలా ఆలోచన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చానురా. ఏమిటది? పనుల కోసం మన ఊరికి, అలాగే పక్క ఊరికి, చుట్టుపక్కల ఊళ్ళ నుంచి ఎంతోమంది జనం వస్తున్నారు. మన 2 ఊళ్ళలోనూ సరైన హోటల్ లేకపోవడం వల్ల కష్టపడి పనిచేసే వాళ్ళు సరైన ఆహారం దొరకక ఇబ్బంది పడడం గమనించాను నేను. అందుకే మన ఊరికి పక్క ఊరికి సరిహద్దులో ఒక హోటల్ పెట్టాలనుకుంటున్నాను అన్నాడు ప్రసాద్. నీ ఆలోచన వినడానికి బాగానే ఉందిరా. నువ్వు అన్నట్టు మన 2 ఊళ్ళలోనూ సరైన హోటల్స్ లేవు, కాబట్టి నీ ఆలోచన సక్సెస్ అవుతుందేమో, చూడాలి మరి అంటూ వెళ్ళిపోయాడు ప్రసాద్ స్నేహితుడు. కాసేపటికి ఇంటికి చేరిన ప్రసాద్ తన నాన్నమ్మతో తన ఆలోచన గురించి చెప్పాడు. ప్రసాద్కి చిన్నతనంలోనే అతని తల్లిదండ్రులు ప్రమాదవశాత్తు దూరం అవడంతో చిన్నప్పటి నుంచి అతన్ని నానమ్మే ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసింది. మనవడు కొత్త వ్యాపారం విషయం చెప్పగానే అది విన్న నానమ్మ, ఇప్పటికే 3-4 వ్యాపారాలు చేసి నష్టపోయావు, నీకు ఈ వ్యాపారం పిచ్చి ఎలా పట్టిందిరా నాయనా? బుద్ధిగా మనకున్న పొలం ఏదో పండించుకుని తినక ఏమిటిది అంటూ సాగదీసుకుంది. ప్రసాద్ నానమ్మ, కాంతమ్మ, నీకున్న వ్యాపారం పిచ్చితో ఈ ఉన్న కాస్త పొలాన్ని కూడా చివరకు మిగలనిచ్చేటట్టు లేవుగా అంది కాంతమ్మ. ఓసే నానమ్మ, ఈసారి ఇంతకు ముందులా కాదులే, ఖచ్చితంగా వ్యాపారం బాగుంటుందని ఎంతో నమ్మకంతో ప్రారంభిస్తున్నాను అన్నాడు ప్రసాద్. అలా కాంతం మాటను పట్టించుకోకుండా బయట నుంచి కొంత డబ్బు అప్పుగా తెచ్చి తను అనుకున్నట్టుగానే హోటల్ బిజినెస్ ప్రారంభించాడు. కావలసిన సామాన్లన్నీ కొని ఒక వంట మాస్టర్ను, 2 హెల్పర్స్ను పనిలో పెట్టుకున్నాడు. మంచి క్వాలిటీతో అందుబాటు ధరలో రుచిగా శుచిగా ఆహారాన్ని అందించడం మొదలుపెట్టాడు. మొదట్లో తను అనుకున్నట్టుగానే జనం నుంచి మంచి ఆదరణ లభించింది. దాంతో తన బిజినెస్ సక్సెస్ అయిందని పొంగిపోయాడు ప్రసాద్. కానీ రాను రాను పనివాళ్ళు సరిగా పని చేయకపోవడంతోనూ వంటలలో రుచి తగ్గింది. మాటి మాటికి సెలవులు పెట్టే పనివాళ్లతో వంట గురించి ఏమాత్రం తెలియని ప్రసాద్ హోటల్ మేనేజ్ చేయడం చాలా కష్టంగా అనిపించింది. దాంతో హోటల్లో నష్టాలు రావడం మొదలైంది. ఇక వేరే దారి లేక వచ్చినంతకు హోటల్ను వేరే వారికి అమ్మేసి మళ్ళీ వ్యవసాయంలో పడ్డాడు. చెప్తే విన్నావు కాదు, నీ వ్యాపారం పిచ్చితో కష్టపడి వ్యవసాయం చేసి సంపాదించిన డబ్బంతా పట్టుకెళ్ళి ఆ వ్యాపారాల పేరుతో నష్టపోతున్నావు అంటూ నిట్టూర్చింది కాంతమ్మ. కాంతమ్మ అలా తిట్టుకుంటూ ఉంటే ఆమె మాటలు వినిపించినట్లు వెళ్ళిపోయాడు ప్రసాద్. అలా తిట్టుకుంటున్న కాంతమ్మ మాటలు విన్న పక్కింటావిడ వచ్చి, నువ్వు ఎంత పోరు పెట్టినా నీ మనవడు నీ మాట వినడే కాంతం. ఈ రోజుల్లో పిల్లలు కన్న తల్లిదండ్రుల మాటలే ఓ పట్టాన్ని చెవిన వేసుకోవడం లేదు. అలాంటిది ముసలోళ్ళం, మన మాట ఎవరు వింటారు చెప్పు? నీ మనవడు దారిలోకి రావాలంటే ఒక్కటే మార్గం, వాడికి సరైన అమ్మాయిని చూసి పెళ్లి చేసి ముక్కుకు తాడేసే, అప్పుడు ఆ వచ్చిందే వాడిని దారిలో పెడుతుంది అంటూ ఒక సలహా ఇచ్చింది ఆ పక్కింటావిడ. ఆ సలహా నచ్చిన కాంతం వెంటనే మనవడి పెళ్లి ప్రయత్నాలు మొదలుపెట్టేసింది. తను అనుకున్నట్టుగానే ప్రసాద్కి ఈడు చోడు అయిన అమ్మాయి పల్లవిని చూసి పెళ్లి చేసింది కాంతం.
అలా మనవడికి పెళ్లి చేయడంతో ఇక తన బాధ్యత తీరింది అనుకుంది. ఇక మీదట మనవడి విషయాలు వాడి పెళ్ళామే చూసుకుంటుందని ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంది కాంతం. రోజులు గడుస్తున్నాయి. ప్రసాద్ పల్లవిలో ఇద్దరు అన్యోన్యంగా జీవితం సాగిస్తున్నారు. అంతలో ప్రసాద్ చేతికి పంట డబ్బులు వచ్చాయి. దాంతో అతని మనసు మళ్ళీ వ్యాపారం మీదకు వెళ్ళింది. ఈసారి ఏం వ్యాపారం చేయాలా అని ఎంతగానో ఆలోచించిన ప్రసాద్ పాల వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు. తన ఆలోచనను తన భార్యతో పంచుకున్నాడు. ప్రసాద్ ఆలోచనకు పల్లవి ఒప్పుకుంది. దాంతో తన దగ్గరున్న డబ్బుతో ఓ 10 గేదెలను కొని పాల వ్యాపారం ప్రారంభించాడు ప్రసాద్. జరుగుతున్నది చూసి, పెళ్లి చేస్తే అయినా పెళ్ళానివి, వాడికి కాస్త నువ్వు బుద్ధి చెప్తావు అనుకుంటే వాడితో పాటు నువ్వు కూడా కలిసి ఏం చేస్తున్నావు పల్లవి అంటూ మనవరాల మీద కోపంగా అరిచింది కాంతం. ఆ మాటలకు పల్లవి, మీ మనవడు డబ్బులు చెడు అలవాట్ల కోసం ఏమీ ఖర్చు చేయడం లేదు కదమ్మమ్మా, వ్యాపారమేగా చేస్తుంది, ఆయనకి మనమే తోడుగా ఉండకపోతే ఎలాగా అంది. ఆ వ్యాపారం పిచ్చేనమ్మా, వాడి కొంప ముంచుతుంది. ఇంతకుముందు ఇలాగే 3-4 సార్లు ఏదో ఉద్ధరించేస్తానని ఏవేవో వ్యాపారాలు చేసి డబ్బు మొత్తం పోగొట్టుకున్నాడు. ఏదో మీ పెళ్ళయ్యాక బుద్ధిగా ఉంటే వెధవలో మార్పు వచ్చింది అనుకున్నాను, మళ్ళీ మొదలుపెట్టాడా అంటున్న కాంతంతో, అప్పుడంటే ఆయన పక్కన నేను లేనమ్మమ్మా, ఇప్పుడు నేనున్నానుగా, మనకి ₹1 కూడా నష్టం రాకుండా నేను చూసుకుంటానుగా, నన్ను నమ్మండి అంది పల్లవి. ఏం చూసుకోవడమో ఏమో తల్లి, చెప్తే వినరు కదా, ఎలాగో తగలడండి, దొందుకు దొందు, ఇద్దరు బాగానే దొరికారు, సరిపోయారు ఇద్దరికిద్దరు నా ప్రాణానికి అంటూ కుర్చీలో కూలబడింది కాంతం. ప్రసాద్ అనుకున్నట్టుగానే ఒకవైపు వ్యవసాయం చేసుకుంటూ మరోవైపు పాల వ్యాపారము చేస్తున్నాడు. పల్లవి అన్ని విషయాల్లోనూ భర్తకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ప్రసాద్ పోస్తున్న పాలు చిక్కగా కల్తీ లేకుండా అందుబాటు ధరలో ఉండడంతో పాలన్నీ అమ్ముడుపోతున్నాయి. ఒక్కోసారి వచ్చిన పాలు జనాలకి సరిపోవడం లేదు. దాంతో గేదెల సంఖ్యను పెంచాలనుకున్నాడు ప్రసాద్. కానీ మళ్ళీ గేదెలు కొనడానికి డబ్బులు లేక తిరుగుతున్న ప్రసాద్ను గమనించిన పల్లవి తన నగలను తీసిచ్చి వాటిని తాకట్టు పెట్టి కొత్త గేదెలను కొనమంది. అన్ని విధాలుగా తనకి తోడుగా నిలిచే భార్య పల్లవిని చూసి మురిసిపోయాడు ప్రసాద్. అలా పల్లవి నగలను తాకట్టు పెట్టి ఆ డబ్బుతో మరో 10 కొత్త గేదెల్ని కొన్నాడు. అలా పాల దిగుబడి పెరగడంతో అడిగిన వారికి లేవనకుండా వాళ్ళ ఊళ్ళోనే కాకుండా చుట్టుపక్కల ఊళ్ళలో కూడా పాలు అమ్ముతున్నారు. కానీ ఒక్కోసారి కొన్ని పాలు మిగలడం, అవి విరిగిపోవడం వల్ల నష్టం వస్తుంది. దాంతో ఆలోచనలో పడ్డాడు ప్రసాద్. ఏంటిది, మళ్ళీ తన వ్యాపారం నష్టాల పాలవుతుందా అనుకున్నాడు. కానీ పల్లవి ఆ మిగిలిన పాలతో పెరుగు తోడుపెట్టి ఆ పెరుగు మీద మీగడ తీసి వెన్న నెయ్యి చేసేది. అలా పాలతో మొదలైన వారి వ్యాపారం పాల సంబంధిత పదార్థాలు, పెరుగు, వెన్న, నెయ్యి, కోవా వంటి రకాలు పెరుగుతూ రోజు రోజుకి దినదినాభివృద్ధి చెందుతుంది. అలా వాళ్ళ డైరీ ఫామ్ 100 గేదెలకు చేరింది. ఓ 15 మంది పనివారికి జీతం ఇచ్చి పోషించే స్థాయికి చేరాడు ప్రసాద్. పల్లవి ప్రసాద్కు వ్యాపారంలో అన్ని రకాలుగా సహాయంగా ఉంటూ వాళ్ళ డైరీ ఫామ్లో వచ్చిన కంపోస్ట్ను ఉపయోగించి ఇంటి పక్కన వారికి ఉన్న ఖాళీ స్థలంలో ఆకుకూరలు, కాయగూరలు పెంచడం మొదలుపెట్టింది. దాంతో ఆర్గానిక్ కూరగాయల పేరుతో అవి చుట్టుపక్కల పట్టణాలకు ఎగుమతి అవుతున్నాయి. ఆ విధంగా కూడా మంచి ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు ఆ దంపతులు. అలా భార్యాభర్తలు ఇద్దరూ తెలివిగా కష్టపడి పెద్ద భవనాన్ని నిర్మించుకున్నారు. ఓవైపు వ్యాపారాన్ని విస్తరిస్తూ మరోవైపు వారి ఆస్తులను పెంచుకుంటున్నారు. అలా ప్రసాద్ తన భార్య పల్లవి సహాయంతో జీవితంలో ఏదో సాధించాలి అన్న కోరికను నెరవేర్చుకున్నాడు. తన మనవడు ఎలా బ్రతుకుతాడో అని కలవపడిన కాంతం ఇప్పుడు ఆ భార్యాభర్తలు ఇద్దరిని చూసి ఎంతో మురిసిపోతుంది. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.